హాయ్ ఫ్రెండ్స్, ఇంటి ముందు గుమ్మంపై వేసే పెయింటింగ్ డిజైన్ అనేది మనం వేయడం చాలా ఈజీ అండి. యాక్చువల్లీ చూసేటప్పుడు అది వేయడం చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటాము, కానీ అది నేను వేసిన తర్వాత చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ డిజైన్ ప్రాసెస్ను నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాధ్వికా నీలి. ఫస్ట్ నేను వచ్చి ఇక్కడ 3 కలర్స్ని తీసుకున్నాను, రెడ్, గ్రీన్, వైట్. సో వీటితో పాటు ఒక 2 బ్రషెస్ని కూడా తీసుకున్నాను. డైరెక్ట్గా గుమ్మంపై స్టార్ట్ చేయకుండా శాంపుల్గా ఒక పేపర్పై ఫస్ట్ డ్రా చేసి తర్వాత గుమ్మంపై స్టార్ట్ చేద్దామని చెప్పి బ్రష్ని రెడ్ కలర్లో డిప్ చేసి వైట్ కలర్ యాడ్ చేసి చిన్న ఫ్లవర్ లాగా డ్రా చేసుకున్నాను. ఈ పెయింటింగ్ బాక్సులు కూడా మనకు శాంపిల్ పెయింటింగ్ బాక్సెస్ అని ఏ పెయింటింగ్ షాప్లో అడిగినా ఇచ్చేస్తారండి. అలాగే ఈ బ్రషెస్ని కూడా గుమ్మాలపై ముగ్గు వేయడానికి అంటే బ్రషెస్ ఇస్తారు. నేనైతే నెంబర్ 6 ఉన్న బ్రష్లను తీసుకున్నాను. ఇలా పేపర్పై ఒక చిన్న ఫ్లవర్ని ట్రైల్ వేసుకున్న తర్వాత గుమ్మంపై స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ముందుగా ఫ్లవర్స్ ఎన్ని రావాలో గుమ్మంపై స్కేల్తో ట్రైల్ వేశాను. దాని తర్వాత ట్రైల్ వేసుకున్నట్టుగానే ఫ్లవర్స్ని డిజైన్ వేయడం స్టార్ట్ చేశాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఎక్కడెక్కడైతే స్కేల్తో మెజర్ చేసుకొని డాట్స్ పెట్టుకున్నానో ఆ ప్లేసుల్లో ఫ్లవర్స్ అనేవి వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ గడపకు కనిపిస్తున్న ఎల్లో పెయింటింగ్ నేను ముందు రోజు ఈవినింగే వేసేసానండి. అప్పటికప్పుడు వేస్తే కనుక అవి ఇవి మిక్స్ అయ్యి క్లమ్జీ అయిపోతాయి. సో అందు గురించే ఎల్లో పెయింటింగ్ అనేది ముందు రోజు ఈవినింగే వేసుకోవడం వల్ల మరుసటి రోజుకి నాకు ఆ ఎల్లో పెయింటింగ్ డ్రై అయింది. సో దాని తర్వాత నేను ఈ ఫ్లవర్ డిజైనింగ్ అనేది వేస్తున్నాను. అలాగే నాకు ఇక్కడ 3 పెయింటింగ్ కలర్సే ఉండడం వల్ల నేను 2-3 కలర్స్ని మిక్స్ చేశానండి, ఇంకొక డిఫరెంట్ కలర్ని తీసుకురావడం గురించి. ఎల్లో అండ్ రెడ్ని మిక్స్ చేశాను, ఆరెంజ్ కలర్ వచ్చింది, దాంతో ఒక ఫ్లవర్ వేశాను. అలాగే రెడ్, వైట్ మిక్స్ చేస్తే పింక్ కలర్ వచ్చింది, దాంతో మరొక ఫ్లవర్ వేశాను. ఇంకొకటి వచ్చేసి డార్క్ కలర్ కోసం గ్రీన్, రెడ్ మిక్స్ చేస్తే మెజెంటా కలర్ వచ్చిందండి. అది కాస్త డార్క్గా బాగా కనిపించింది. సో మన దగ్గర ఇలా తక్కువ కలర్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా కలర్స్ కోసం ఇలా డిఫరెంట్ కలర్స్ని కలిపినప్పుడు ఒక కొత్త కలర్ అపియరెన్స్ అవుతుంది కదా. సో అలా కూడా మనం ట్రై చేయొచ్చు. నేనైతే అలాగే ట్రై చేశానండి. 2 కలర్స్ కలిపిన తర్వాత నాకు మరొక కలర్ వచ్చింది, దాంతోనే ఫ్లవర్స్ని డిజైన్ చేశాను అన్నమాట. ఫస్ట్ ఫ్లవర్ వేసేటప్పుడు మనకి ఏ కలర్లో ఫ్లవర్ కావాలో ఆ కలర్ పెయింటింగ్లో బ్రష్ని డిప్ చేసి దానికి కింద వెంటనే వైట్ కలర్ని యాడ్ చేసి బ్రష్ని డ్రా చేస్తే ఒక మంచి ఫ్లవర్ అనేది కనిపిస్తుందండి. సో ఫ్లవర్ లుక్ అనేది చుట్టూ మనం అలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేనైతే ఫ్లవర్స్ అన్నింటినీ అలానే వేశాను. ఇక్కడ ఫ్లవర్స్ వేయడం కోసం నేను వేస్తున్న కలర్స్ వచ్చి రెడ్, వైట్, పింక్, మెజెంటా అండ్ ఆరెంజ్. వీటితో నేను ఫ్లవర్స్ అనేవి డ్రా చేస్తున్నాను. సో ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక లీవ్స్ కోసం గ్రీన్ కలర్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ని యూజ్ చేశానండి. ఇక ఫైనల్గా గుమ్మానికి పెయింటింగ్తో కలర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి లుక్ వచ్చిందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఓన్లీ 3 కలర్సే కాకుండా ఇందులో మనం కలర్స్ని మిక్స్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ కలర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో వాటితో కూడా మనం కలర్స్ ఎక్కువగా తీసుకొని ఫ్లవర్స్ డ్రా చేసుకొని లీవ్స్ అనేవి యాడ్ చేసుకుంటే ఒక మంచి లుక్ వస్తుంది. మన చేతులతో పెడితే మనకి గుమ్మానికి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. సో ఇలా మీరు మీ ఇంటికి చేసుకోవచ్చు. ఈ గుమ్మానికి పెయింటింగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.